జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, డిఫెన్స్ రంగంలో మన భారతదేశం అదేవిధంగా అమెరికా దేశాలు మరింతగా బలపడుతున్నాయి. ఇప్పుడు మన భారతదేశం అదేవిధంగా అమెరికాలు రెండూ కలిసి మన శత్రు దేశాలకు ముచ్చెమట్లు పట్టిస్తున్నాయి. అది ఎలా అన్నది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు అమెరికా భారతదేశాలు రెండు కూడా సహజ మిత్ర దేశాలన్నమాట. ఇద్దరు లక్ష్యాలు కూడా ఒకటే, ఇద్దరికి కామన్ శత్రువులు కూడా ఒకటే. ఎవరో తెలుసు కదా, ఎవరా? ఓళ్ళే. సరే, ఈ రెండు దేశాలు తీవ్రవాదం చేత బాధించబడినటువంటి దేశాలే. ఈ రెండు దేశాలకు కామన్ ఎనిమీ వచ్చేసి చైనా. అర్థమవుతుందా? దీంతో భారత్ అదేవిధంగా అమెరికా దేశాలు సహజ మిత్ర దేశాలే అయిపోయినాయి. కానీ జో బైడెన్ అనే ఒక అమెరికా డీప్ స్టేట్ ఆటబొమ్మ మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అదేవిధంగా అమెరికాల మధ్యన ఈ సంబంధాల్లో కొన్ని విభేదాలు అయితే వచ్చినాయి. చివరికి మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారి మీద కూడా కేసు పెట్టారు. ఏడా? అమెరికాలో. జిహాదీల కంటే నీచులైనటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల కోసం మన దేశాధికారిని అరెస్ట్ కూడా చేశారు. వీటన్నింటికీ కారణం మోడీ గారు భారత ప్రయోజనాల కోసం పనిచేయడమే. చూడండి, అంటే ఒక వ్యక్తి తన దేశం కోసం నిజాయితీగా పనిచేయడం కూడా తప్పు అయిపోయింది అనమాట. అంటే రష్యా నుంచి మన భారతదేశం కారు చౌకగా ఆయిల్ కొనుగోలు చేయడం ఈ జో బైడెన్కు అదేవిధంగా అమెరికన్ డీప్ స్టేట్కు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే మోడీ గారిని, మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా, గుండె మీద చేసుకొని ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. మన దేశంలోని ఏ నాయకుడైనా సరే తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన ప్రజల ప్రయోజనాల కోసం అమెరికాతో తాగబెట్టుకునే నాయకుడు ఎవరైనా కానీ ఉండారా? ఇంతకుముందు గతంలో కూడా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. సూటిగా చెప్పాలంటే భారతదేశ ప్రయోజనాల కోసం మోడీ గారు ఏకంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతోనే యుద్ధం చేశారని చెప్పుకోవాలా. ఎస్, ఇది నిజం. ఏ కుల కుటుంబ పార్టీల నాయకులైనా సరే ఇలా చేయగలరా? చస్తే చేయరు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, పాకిస్తాన్ మీకు శత్రువు అయితే కావచ్చు, మాకెందుకు శత్రువు అవుతుంది? పాకిస్తాన్ కూడా మేము ప్రేమిస్తామనే నాయకులు మా చుట్టూనే సచ్చి ఉన్నారు. అవునా కదా? అలాగే చైనాతో చట్టాలు పట్టాలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ సూడో సెక్యులర్ పార్టీల్లో. అవునా కాదా? సరే, నేను 100కు 1000% చెప్పగలుగుతా, ఏ కుల కుటుంబ పార్టీ నాయకుడు కూడా ఇలా దేశ ప్రయోజనాల కోసం పాటుపడరు. అవునా కదా? ఈ మూర్ఖులకి ఇంకా మోడీ గారి విలువ అయితే అర్థం కాల. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆ దరిద్రం అయితే వదిలిపోయింది. ఆ తర్వాత అమెరికాలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం, 2 నెలల క్రితం ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినట్టే. అయితే ఈ మధ్యన భారత్కు అమెరికాకు మధ్యన ఈ పన్నుల విషయంలో కొన్ని తేడాలు అయితే వచ్చినాయి. ట్రంప్ భారత్ మీద కూడా ఈ పన్నులు విధిస్తానని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పినాడు. దీంతో అమెరికా అదేవిధంగా భారతదేశాలు దూరం అవుతాయని చెప్పేసి అందరూ కూడా భావించారు. ముఖ్యంగా ఈ రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య విభేదాలు వస్తాయని చెప్పేసి చాలామంది మన భారత వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అందరూ కూడా ఆశపడినారు. కానీ అందరి ఆలోచనలను అదేవిధంగా ఆశలను పటాపంచలు చేస్తూ ఇప్పుడు భారత్ అమెరికా దేశాలు మరింతగా దగ్గరైనాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు కలిసి అతిపెద్ద మెగా యుద్ధ విన్యాసాలు అయితే చేయనున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల పేరే టైగర్ ట్రయాంఫ్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఇవేవో ఆషామాషి యుద్ధ విన్యాసాలు అయితే కాదు. ఈ యుద్ధ విన్యాసాలలో భారత్కు చెందినటువంటి గ్రౌండ్ ఫోర్సెస్, నేవీ ఫోర్సు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో పాల్గొనున్నాయి. అదేవిధంగా అమెరికా నుంచి అమెరికన్ మెరైన్స్, అమెరికన్ గ్రౌండ్ ఫోర్సెస్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ సైనికులు కూడా పాల్గొని ఉన్నారు. ఈ విధంగా రెండు దేశాలకు చెందినటువంటి త్రివిధ దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు అయితే చేయనున్నాయి. ఇక ఈ యుద్ధ విన్యాసాలు ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో జరగనుండడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ విన్యాసాలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ యుద్ధ విన్యాసాలలో మన భారత్ అదేవిధంగా అమెరికాలకు చెందినటువంటి అనేక యుద్ధ నౌకలు కూడా పాల్గొనున్నాయి. ఈ యుద్ధ విన్యాసాలు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటయ్యా అంటే అమెరికా అదేవిధంగా భారత్లు కలిసి పనిచేస్తాయని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పడం. ఇక రెండో పాయింట్ వచ్చేసి హఠాత్తుగా దాడులు చేసే తీవ్రవాదులను ఎలా అంతమొందించాలో నేర్చుకోవడం. ఇక మూడో పాయింట్ ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ అదేవిధంగా అమెరికా దేశాలు కలిసి పనిచేసేందుకు రివర్స్గా ఈ యుద్ధ విన్యాసాలు అయితే చేస్తున్నారన్నమాట. ఇక నాలుగో పాయింట్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ అక్రమ రవాణా, స్మగ్లింగు, డ్రగ్స్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం. ఇక ఐదో పాయింట్ వచ్చేసి చైనాకు వార్నింగ్ ఇచ్చేలా ఇరు దేశాలు
తమ ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పడం అంటే పరోక్షంగా శత్రు దేశాలను భయపెట్టడం అన్నమాట. ఈ విధంగా అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు ఈ టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు అయితే చేస్తూ ఉండడం విశేషం. అది కూడా ఎక్కడ మన తెలుగు నేల మీద. అర్థమవుతుందా? ఇది నిజంగా మన గర్వకారణం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.